హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అందరూ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు కదా. అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన పేపర్స్ ఎక్కడికి వెళ్తాయి, ఎలా కరెక్షన్ చేస్తారు, ఎవరు కరెక్షన్ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి అనేటువంటి విషయాలు నేను మీకు ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మొదటిసారిగా మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అయితే నేను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే కనుక వెళ్ళిపోతాను. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ బుక్లెట్లో ఎలా ఉంటుంది, ఆన్సర్ బుక్లెట్కి ఓఎంఆర్ షీట్ ఇలా కలిపి పిన్ కొట్టేసి స్టిక్కర్ వేయడం జరిగింది కదా. ఇందులో చాలామంది మీకు అంతకుముందు వీడియోస్లో కమెంట్ చేయడం జరిగింది, బుక్లెట్ నెంబర్ వేయలేదు, నేను రూమ్ నెంబర్ వేయలేదు, సైన్ చేయడం మర్చిపోయాను, ఇటువంటివి ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్. వాటిని మీరు ఏమీ కూడా అంత ఎక్కువగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది వాల్యుయేషన్లో అనే దాని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను కదా. అయితే దీంట్లో ఈ నెంబర్స్ ఏది వేసినా వేయకపోయినా ఈ ఓఎంఆర్ షీట్ మన బుక్లెట్తో టచ్ చేయనంత సేపు మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని ఇక్కడ పిన్ కొట్టి స్టిక్కర్ వేయడం జరుగుతుంది. సో ఈ ఓఎంఆర్ షీట్ మన బార్ కోడ్, మన డీటెయిల్స్ అంతా కూడా ఈ బార్ కోడ్ లో స్కాన్ అయి ఉంటాయి. సో బోర్డు వాళ్ళు ఈ బార్ కోడ్ ని స్కాన్ చేస్తే మొత్తం మన స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ వచ్చేస్తాయి కంప్యూటర్ లో. సో దానికోసం మీరు ఇక్కడ బుక్లెట్ నెంబర్ వేసినా వేయకపోయినా, సంతకం పెట్టినా పెట్టకపోయినా వాడి వల్ల అయితే ఇబ్బంది అయితే కనుక, ప్రమాదం అయితే కనుక ఏమీ లేదు. దాని గురించి ఎవరు కూడా టెన్షన్ పడకండి. అలాగే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ లో మనం రాసేసినటువంటి పేపర్స్ అన్నీ కూడా ఎగ్జామినర్ మన ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్విజిలేటర్ ఆఫీస్ రూమ్కి అయితే తీసుకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సెంటర్లో ఉన్న బుక్లెట్స్ అన్నీ కూడా సీరియల్ ఆర్డర్లో పెడతారు. ఫస్ట్ రూమ్ నెంబర్ పైన ఉంటాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా రూమ్ నెంబర్ వైజ్గా పెట్టేస్తారు. ఆల్రెడీ మీకు ఎగ్జామ్ హాల్లో వరుసలో పెట్టుకుని తీసుకెళ్తారు. వీళ్ళు ఒక రూమ్ కింద ఒక రూమ్ అలా పెట్టేస్తారు. రూమ్ వైజ్గా వచ్చినాయంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ నెంబర్ వైజ్గా బుక్లెట్స్ అన్ని వచ్చేస్తాయి. బుక్లెట్స్ వచ్చేసిన తర్వాత 20 బుక్లెట్స్ కౌంట్ చేస్తారు. 20 బుక్లెట్స్కి కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్తో కానీ కడతారు. 20 బుక్లెట్స్ని కలిపి ఒక బంచ్ కింద ఒక దొంతరలాగా కట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కనుక పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక 2 సెషన్స్ ఉంటాయి. పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా 10 to 5కి జరుగుతుంది. మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. 10 to 1, 1 to 2 లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 to 5 3 hours ప్లస్ 3 hours మీరు ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి మాస్టర్లు కూడా 3 hours పేపర్ వాల్యుయేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి ఎవరు వెళ్తారు? గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఎలిజిబుల్. 10th క్లాస్ ఎగ్జామ్స్కి వాల్యుయేషన్ చేయడానికి గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ప్రైవేట్ టీచర్స్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి అవకాశాలు అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఇవ్వట్లా. అదే ఇంటర్మీడియట్లో అయితే కనుక గవర్నమెంట్ లెక్చరర్స్తో పాటుగా ప్రైవేట్ లెక్చరర్స్ కూడా పేపర్ వాల్యుయేషన్కి అయితే అటెండ్ అవుతారు. అలాగే నేను కూడా గతంలో సుమారుగా 11 to 12 years వరకు కూడా నేను పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే 10th క్లాస్లో అయితే 20 పేపర్స్ కలిపి ఒక బంచ్ కింద చేసి టీచర్కి మార్నింగ్ 20 పేపర్స్ ఇస్తారు. అంటే 9 to 12 మధ్యలో వాల్యుయేషన్ చేయాలి. ఆఫ్టర్నూన్ ఒక 20 పేపర్స్ ఇస్తారు. అంటే 2 to 5 మధ్యలో వాల్యుయేషన్ చేయాలి. అదే ఇంటర్మీడియట్లో అయితే 15 పేపర్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 15, ఈవినింగ్ 15, మొత్తానికి 30 పేపర్స్. ఈ పేపర్ వాల్యుయేషన్ చేసినందుకు ఆ కరెక్షన్ చేసేటువంటి మాస్టర్కి రెమ్యూనరేషన్ ఉంటుందా అని చాలామంది నన్ను అయితే అడగడం జరిగింది. అయితే పర్సనల్గా చాలామంది బయట అడుగుతున్నారు పేరెంట్స్. అయితే ఇప్పుడు రెమ్యూనరేషన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. అది ఎంత నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. ఇంటర్మీడియట్ పేపర్కి అయితే సుమారుగా 22 రూపీస్ ఇస్తారు ప్రజెంట్. ఇప్పుడు ఇదివరకు నేను గతంలో 12 రూపీస్ ఉన్నప్పుడు చేశాను. 14, 16, 18 కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 22 ఎంత ఉన్నట్టుంది. అయితే మన 10th క్లాస్కి పేపర్కి అయితే కనుక ఎంత ఉందనేది నాకైతే ఐడియా లేదు. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్లో వాళ్ళు వాల్యుయేషన్ చేసేటప్పుడు ప్రొసీజర్ అలా చేస్తారు. ఇలా బుక్లెట్స్ అన్ని కలిపేసి ఆర్డర్లో పెట్టి 20 కింద పెట్టి అంతా ప్యాకింగ్ చేసేస్తారు. ప్యాకింగ్ చేసి మనకి డిఈఓ ఆఫీస్ ఎక్కడైతే ఉందో జిల్లా హెడ్ క్వార్టర్స్కి వీటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఈ బండిల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే జిల్లాకి మైగ్రేట్ చేస్తారు. మనకి 7 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్స్ జరిగినాయి. 7 సబ్జెక్ట్ పేపర్స్ ఒకే జిల్లా మాత్రం వెళ్ళవు. లాంగ్వేజెస్ కానీ లేదా తెలుగు ఒక జిల్లాకి వెళ్తే ఇంగ్లీష్ ఒక జిల్లా, అలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్కి డిస్పాచ్ చేస్తారు. మన జిల్లాలో ఏ పేపర్ కూడా, మన స్టూడెంట్ పేపర్ ఎవరో కూడా మన జిల్లాలో వాల్యుయేషన్ జరగడానికి అయితే అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా
మన పక్కన ఈస్ట్ గోదావరి కానీ లేదా ఇటువైపు కృష్ణాకైనా కానీ మైగ్రేట్ అవ్వచ్చు తప్ప మన ఇన్సైడ్ ద జిల్లా అనేటువంటిది జరగదు వాల్యుయేషన్. సో అలా జిల్లాలు స్ప్లిట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పైన కవర్ అంతా కట్ చేసేసి పైన ఉన్నదంతా తీసేసి ఓన్లీ బుక్లెట్స్ మాత్రం బయటకు తీస్తారు. ఆ అడ్రస్లో అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి కనిపించకుండా చాలా సీక్రెట్గా స్ట్రాంగ్ రూమ్ అని ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రూమ్లో వర్క్ అయితే జరుగుతుంటుంది. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ 20 బండిల్స్ 20 బుక్లెట్స్ కలిపి ఉన్న బండిల్ ఏదైతే ఉందో ఈ బండిల్ని ఇలా తీసుకుని వాళ్ళు అయితే ముందు ఫస్ట్ మనకి చేసే పని ఏంటంటే ఈ పార్ట్ 1 అయితే చింపేస్తారు. ఎందుకంటే స్టూడెంట్ నేము, ప్లేసు, రోల్ నెంబరు, డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ మొత్తం స్టూడెంట్ ఫోటోతో సహా డీటెయిల్స్ అన్ని ఈ 1లో ఉంటాయి కాబట్టి 1ని కట్ చేసేస్తారు. ఎందుకు సార్ కట్ చేయడం అంటే కనుక కట్ చేయకపోతే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి వాళ్ళ ఏ జిల్లా తెలిసిపోతుంది, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఊరు ఇవన్నీ కూడా చాలా వరకు తెలిసిపోవడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ సెంటర్తో సహా. దానికోసం ఇక్కడైతే మార్క్ చేసి ఉంది కదా, ఇది యాక్చువల్గా ఇలా కట్ చేసేయడం జరుగుతుంది. ఇలా అయితే కట్ చేసేస్తారు. నేను ఇలా ఫోల్డ్ చేశాను, ఇలా కట్ చేసేస్తారు. ఇలా కట్ చేసేసినటువంటి బండిల్స్ అన్ని మళ్ళీ యాస్టీజ్గా థ్రెడ్ కట్టేసి థ్రెడ్ కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టేసి ఈ బంచ్ 20 పేపర్స్ 20 బుక్లెట్స్ ఉన్న బంచ్ ఏదైతే ఉందో ఈ 20 బుక్లెట్స్ ఉన్న బంచ్ని మనకి ఎగ్జామినర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినర్స్ని అసిస్టెంట్ ఎగ్జామినర్స్ అంటారు, చీఫ్ ఎగ్జామినర్ అని 2 క్యాడర్స్ ఉంటాయి. 5 అసిస్టెంట్ ఎగ్జామినర్స్ కలిపి ఒక గ్రూప్ కింద ఉంటారు, బోర్డు అంటారు. ఆ బోర్డులో 5 మెంబర్స్కి ఒక చీఫ్ ఎగ్జామినర్ అయితే ఉంటారు. చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ బుక్లెట్స్ ఇష్యూ చేయడం కానీ బుక్లెట్స్ రిసీవ్ చేసుకోవడం కానీ వాల్యుయేషన్లో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయి అనేది చూసుకునేవలసిన బాధ్యత చీఫ్ ఎగ్జామినర్కి అయితే ఉంటుంది. ఆ చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే వీళ్ళు దిద్దినటువంటి పేపర్లో డైలీ ఈచ్ వన్ నుంచి ఒక మినిమం ఒక 4 పేపర్స్ 3 or 4 పేపర్స్ తీసుకుని వాళ్ళ వాల్యుయేషన్ చేసేసిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జామినర్ రెడ్ పెన్తో వాల్యుయేషన్ చేస్తారు. ఈ చీఫ్ ఎగ్జామినర్ ఏంటంటే కనుక బ్లాక్ పెన్తో మళ్ళీ వాల్యుయేషన్ చేసి మార్క్స్ ఏమైనా తేడా వేస్తున్నారా, కరెక్ట్గా జరుగుతుందా లేదని చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేయరు. 40 పేపర్స్లో 3 or 4 పేపర్స్ అయితే కనుక చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒక మాస్టర్ 70 మార్క్స్ వేస్తే నెక్స్ట్ చీఫ్ ఎగ్జామినర్ కరెక్షన్ చేసినప్పుడు 75 వస్తే 75 ఉంచేస్తారు. సో ఎందుకంటే అదంతా మానిటరింగ్ దేనికోసం అంటే వర్క్ సరిగ్గా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనే దాని గురించి అలా జరగడం జరుగుతుంది. అయితే ఈ బుక్లెట్స్ ఎవరైతే 20 బుక్లెట్స్ తీసుకున్నటువంటి మాస్టర్ ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే ముందు బ్లూ పెన్ తోటి ఇక్కడ పక్కన ఆల్రెడీ ఈ బుక్లెట్ నెంబర్ సీరియల్ అని చూడండి ఒకసారి. బుక్లెట్ నెంబర్ సీరియల్ అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసేసింది నెంబర్స్ 1 నుంచి అలాగే మొత్తం 20 అయితే వేసింది. సో అవి ఏం చేస్తారంటే టిక్ పెడతారు. ఫస్ట్ బుక్లెట్కి 1 దగ్గర టిక్ పెడతారు. మనకి ఇచ్చిన బంచ్లో ఫస్ట్ బుక్లెట్కి అయితే 1 అని టిక్ పెడతారు. రెండో బుక్లెట్కి అయితే కనుక ఇది చూసారు కదా 1 అని టిక్ పెట్టారు. రెండో బుక్లెట్కి 2 అలా మొత్తం బుక్లెట్స్ అన్నిటికీ కూడా 20 వరకు ఆర్డర్లో టిక్ పెట్టేసుకుని ఉంటారు. ఎందుకు సార్ అంటే కనుక ఎప్పుడైనా స్టూడెంట్ రీవాల్యుయేషన్ కనుక పెట్టుకుంటే ఆ రీవాల్యుయేషన్లో ఆ పేపర్ ఏంటనేది ఈజీగా మనకి ట్రేస్ అవుట్ అవ్వడం కోసం ఇక్కడైతే ఇలా ఆర్డర్లో టిక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. అయితే దీని మీద 25 బుక్లెట్స్కి కలిపి పైన ఫ్రంట్ ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్లో మొత్తం ఎన్ని బుక్లెట్స్ ఇచ్చారు ఏంటనే డేటా అంతా కూడా రాసి ఉంటుంది. సో 20 బుక్లెట్స్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో ఏ బుక్లెట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అంతా కూడా ఫ్రంట్ ఒక పేజీలోకి వెళ్ళిపోతుంది. సో అయితే ఇలా వాల్యుయేషన్ చేసేటప్పుడు ముందుగా ఇలా సైన్ చేసుకుంటారు. ఆ సైన్లో ఇవన్నీ మనకు అనవసరం. లోపల వాల్యుయేషన్ ఎలా జరుగుతుందనేది చూస్తే కనుక ప్రతి పేజ్లో స్టార్టింగ్ పేజ్ నుంచి ద ఎండ్ పెట్టేంత వరకు మొత్తం మనం రాసిందంతా కూడా ఖచ్చితంగా కరెక్షన్ అయితే చేస్తారు. ద ఎండ్ పెట్టేసిన తర్వాత వెనకాల ఉన్న ఖాళీ పేపర్స్ కూడా వాళ్ళు స్ట్రైక్ చేసుకుంటూ వెళ్తారు. నువ్వు రాసిన బుక్లెట్లో స్టార్టింగ్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా ఏదైతే ఉందో మొత్తం మ్యాటర్ ఉన్నా లేకపోయినా ప్రతి ఇంచు కూడా ఎగ్జామినర్ బాగా చూసుకుంటూ వెళ్తారు. ఒక క్వశ్చన్కి 2 చోట్ల ఆన్సర్ రాసినా కన్సిడర్ చేస్తారు. ఒక చోట రాంగ్ అయ్యి ఒక చోట కరెక్ట్ అయితే మార్క్స్ అవార్డ్ చేస్తారు. చాయిస్ ఏదైనా ఉంటే కనుక ఎక్సెస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే చాయిస్ తీసేస్తారు. అలా పేపర్ కరెక్షన్ చేసుకుంటూ ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది దీంట్లో వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. ఎలాగో చూడండి ఇక్కడ ఇదిగో ఇక్కడ సీరియల్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి ఎంతవరకు ఉన్నాయి 11 వరకు ఉన్నాయి. నెక్స్ట్ అలాగా 44 క్వశ్చన్స్ వరకు అయితే ఉన్నాయి. ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి రాసుకుంటారు. మనకు 1 మార్క్స్ ఉంటాయి కదా మ్యాక్సిమం మ్యాథ్స్లో. 11, 12 వరకు 1 మార్క్సే ఉంటాయి. తర్వాత 2 మార్క్స్ నెక్స్ట్ 4 మార్క్స్ అలా మార్క్స్ వేసుకుంటూ వెళ్తారు. చాయిస్ ఏదైనా ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ చాయిస్ని రౌండప్ చేసుకుంటారు. వచ్చిన టోటల్ ఇక్కడ టోటల్ వస్తుంది. ఈ కాలంకి ఇక్కడ టోటల్ వస్తుంది. ఈ కాలంకి ఇక్కడ టోటల్ వస్తుంది. మొత్తం టోటల్ చేసి ఇక్కడ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో 98 వచ్చినాయి అనుకోండి 0, 9, 8 వేస్తారు. 100 వస్తే 100 వేసేస్తారు. ఇలా మార్క్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ వేసిన తర్వాత మార్క్స్ ఏం చేస్తారంటే కనుక ఆ మార్క్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేస్తారు. 0, 9,
8 అనే అయితే కనుక వేస్తారు. ఈ బుక్లెట్ ఒకటో బుక్లెట్ కాబట్టి ఇక్కడ బబులింగ్ ఫస్ట్ ఆన్సర్ షీట్కి బబులింగ్ చేస్తారు ఇలాగ. ఎందుకని మీకు తర్వాత చెప్తాను. చెప్పాను కదా రివాల్యుయేషన్లో యూజ్ అవుద్దని. సో 098కి ఇక్కడ 0 దగ్గర ఇక్కడ 100 ఉంటేనే బబుల్ చేయాలి, 0 ఉంటే చేయక్కర్లా. 9 8కి బబుల్ చేయాలి. ఇదిగోండి 9 ఇక్కడ ఉంది, 9కి బబుల్ చేస్తారు, 8కి కూడా బబుల్ చేస్తారు. 9కి 8కి అలా బబులింగ్ అయితే చేస్తారు. అలా బబులింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామినర్ చేసే పని ఏంటంటే కనుక ఈ తర్వాత స్క్రూటనైజర్ అని ఉంటారు. ఆ స్క్రూటనైజర్ ఏం చేస్తారంటే లోపల వేసిన మార్క్స్ బయట వేసిన మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా క్రాస్ చెక్ చేస్తారు. చాలా పగడ్బందీగా జరుగుతుంది పేపర్ వాల్యుయేషన్ అంటే, అంత ఆషామాషిగా అయితే కనుక జరగదు. లోపల వేసిన మార్క్స్ బయట వేసిన మార్క్స్ కరెక్ట్గా టాలీ అవుతున్నాయి లేదా, టోటల్ కరెక్ట్గా చేశారా లేదా, ఇవన్నీ 1-2 సార్లు స్క్రూటనైజర్ అనేటువంటి ఒక ఆయన ఉంటారు. ఈ బోర్డు 5 మెంబర్స్తో కాకుండా చీఫ్ ఎగ్జామినర్ కాకుండా ఒక స్క్రూటనైజర్ ఉంటారు. మ్యాక్సిమం డ్రిల్ మాస్టర్లు కానీ లైబ్రరియన్స్ కానీ స్క్రూటనైజర్గా వ్యవహరించడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అంతా చూసుకున్న తర్వాత అలాగే మనం ఏ పేపర్ ఏ మాస్టర్ వాల్యుయేషన్ చేశారో కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జామినర్ అని ఉంది కదా, అసిస్టెంట్ ఎగ్జామినర్ అన్న చోట వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు. ఇక్కడ మనకి ఎలాగైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో వాళ్ళకి అలాగే ఐడి నెంబర్ ఉంటుంది. స్పెషల్ అసిస్టెంట్ నెంబర్ వేసుకుంటారు, అలాగే చీఫ్ ఎగ్జామినర్ నెంబర్ వేసుకుంటారు. అలాగే ఇన్ కేస్ చీఫ్ ఎగ్జామినర్ స్పెషల్ అసిస్టెంట్ అంటే కనుక యాక్చువల్గా 5 మెంబర్స్కి కలిపి ఒక ఆయన ఉన్నారు కదా, దాన్ని ఆయన్నే మనకి స్పెషల్ అసిస్టెంట్ అంటారు. తర్వాత చీఫ్ ఎగ్జామినర్ అనేటప్పటికి ఏంటంటే మొత్తం అందరికీ కలిపి ఒక హెడ్ ఉంటారు. మనం అయితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటాం ఇంటర్మీడియట్లో. ఇక్కడైతే కనుక చీఫ్ ఎగ్జామినర్ అని ఆయన ఉంటారు. ఆయన కూడా మధ్య మధ్యలో వచ్చి మన క్రాస్ చెక్ చేసే అధికారం అయితే వాళ్ళకి ఉంటుంది, ఆ మాస్టర్ అనమాట. సో అలాగే ఇక్కడ బబ్లింగ్ అంతా అయిన తర్వాత ఏం చేస్తారంటే స్క్రూటనైజర్ గారు ఏం చేస్తారంటే ఈ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో పార్ట్ 3 అయితే చింపేయడం అయితే జరుగుతుంది. పార్ట్ 3ని ఎందుకు చింపేస్తారు ఏంటనేది మీకు నేను చెప్తాను. పార్ట్ 3ని ఎందుకు చింపుతారంటే మనకి ఏ జిల్లాలో అయితే కనుక పేపర్ కరెక్షన్ అయితే జరుగుతుందో ఆ జిల్లాలో మాత్రమే మనం రాసిన పేపర్స్ ఉండిపోతాయి అలాగ. సో ఇది మాత్రం పార్ట్ 2 ఏదైతే ఉంది, పార్ట్ 2 దీనికైతే అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఎవరో కూడా లీవ్ చేయడానికి ఉండదు, అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా మళ్ళీ యాస్టీజ్గా కట్టలు కట్టేసి ఒక పక్కన పెట్టేస్తారు. ఇక్కడ ఈ బబ్లింగ్ చేసిన షీట్లు ఏవైతే ఉన్నాయో ఈ కట్టగా 20 ఉన్నాయి కాబట్టి 20 కూడా సెపరేట్గా లీవ్స్ అని తీసుకుని వీటిని సెపరేట్గా ఒక కట్ట కింద అయితే కట్టేసి 20ని మనకి బోర్డుకి అయితే పంపించేస్తారు. అక్కడ బోర్డులో ఏం జరుగుతుందంటే దీన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు ఈ బార్ కోడ్ బట్టి ఏ స్టూడెంట్ మార్క్స్ వచ్చినాయి అనేది కంప్యూటర్ క్యాప్చర్ చేసుకుంటుంది. అలా క్యాప్చర్ చేసుకున్న తర్వాత అలా అన్ని సబ్జెక్ట్స్ స్కాన్ అవుతుంటాయి. అయితే ఒక స్టూడెంట్కి సంబంధించి 7 సబ్జెక్టులు ఒకేసారి స్కాన్ అవ్వవు, ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ అవ్వచ్చు. సో అలా స్కాన్ అవుతుంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది అంటే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సైమల్టేనియస్గా ఈ స్కానింగ్ ప్రాసెస్ అయితే కనుక క్యారీడ్ అవుట్ అవుతూ వస్తుందన్నమాట. అలా మొత్తం అందరి స్టూడెంట్స్కి సంబంధించి మొత్తం వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోవాలి అక్కడ. అలాగే స్కానింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్ మార్క్స్ వచ్చినాయి లేదా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని అంతా కూడా రిజల్ట్ ఎంతమంది పాస్ అయ్యారు ఏంటనే డేటాతో సహా మొత్తం రెడీ అయితే చేస్తారు. అయితే ఇలా రెడీ చేసిన తర్వాత ఇలా రెడీ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనకైతే ఈ డేటాని ఏం చేస్తారంటే కనుక నెక్స్ట్ అంతా క్రాస్ చెక్ చేసిన తర్వాత రిజల్ట్ రూపంలో మన విద్యాశాఖ మంత్రి చేత మనకి రిజల్ట్స్ అయితే కనుక రిలీజ్ చేయించడం అయితే జరుగుతుంది. ఈ కొత్త గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన చేతుల మీద అయితే కనుక ఈ సంవత్సరం రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వాట్సాప్ ద్వారా పేరెంట్స్కి డైరెక్ట్గా మార్క్స్ పంపించేటువంటి ఆలోచన ఉంది. 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా అలా చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మనం నెట్లో మనం హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ హాల్ టికెట్ని ఖచ్చితంగా ఫోటో తీసుకుని ఫోన్ కూడా తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి క్యాంప్స్కి అది వెళ్ళే అవకాశం ఉంది, టూర్లకి అది వెళ్తూ ఉంటారు. గతంలో లాస్ట్ ఇయర్ అయితే నా స్టూడెంట్ వాళ్ళు తిరుపతి వెళ్ళడం జరిగింది. రిజల్ట్ రోజున వాళ్ళు తిరుమలలో అయితే ఉన్నారు. అయితే వాళ్ళ చేతిలో ఫోన్ అయితే లేదు, హాల్ టికెట్ నెంబర్ అయితే అమ్మాయికి అయితే గుర్తుంది. తర్వాత పక్కన ఎవరో బయట దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే తెలుసు ఎవరినో ఫోన్ అడిగి ఇలా రిజల్ట్ చూసుకుంటామంటే ఎవరో ఇచ్చారంట. దాన్ని బట్టి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి వాళ్ళ రిజల్ట్ అయితే తెలుసుకోవడం జరిగింది. నేను చాలా ప్రయత్నం చేశాను, వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ అయితే కలవడం అయితే జరగలేదు. సో అందుకని మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా మన రిజల్ట్ మనం తెలుసుకోవచ్చు. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత
ఈ మళ్ళీ మనకి మార్క్స్ తక్కువ వచ్చినాయి ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే 10th క్లాస్లో అయితే ఏ విధమైన అవకాశాలు ఉండవు. ఇంటర్మీడియట్లో అయితే ఫస్ట్ ఇయర్లో బెటర్మెంట్ అనే ఛాన్స్ ఉంటుంది. అన్ని పాస్ అయిన వాళ్ళకి బెటర్మెంట్ కట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. 10th క్లాస్లో మార్క్స్ ఎన్ని వస్తే అన్నీ, ఇన్ కేస్ మార్క్స్ మళ్ళీ మార్చుకోవాలనుకుంటే కనుక క్యాన్సిలేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనం ఏ సబ్జెక్ట్ అయితే తక్కువ మార్క్స్ వచ్చినాయి ఆ సబ్జెక్ట్ని క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. కానీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం నీకు ఎన్ని మార్క్స్ వస్తే అవే పర్మనెంట్గా ఉండిపోతాయి. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కానీ మన రెస్పాన్సిబుల్గా వాళ్ళ బోర్డు అయితే రెస్పాన్సిబిలిటీ ఉండదు. మ్యాక్సిమం అటువంటివి అలా క్యాన్సిలేషన్ చేయొద్దని చెప్తాం మేమైతే కనుక. ఇన్ కేసు ఇప్పుడు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి ఉంటే కనుక వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ అనేటువంటిది ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఎగ్జామ్ ఫీజు కట్టుకుని మళ్ళీ మే నెలలో సప్లై ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి. ఆ ఎగ్జామ్స్కి అయితే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కానీ యాక్చువల్గా మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేసుకోవడం ఇష్టం లేదు మనకి, అలాగే మనం ఫెయిల్ అవ్వలేదు. అటువంటి సందర్భంలో నేను బాగానే రాశాను, నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, కానీ తక్కువ మార్క్స్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనేటువంటి ఆలోచనతో చాలామంది రీవాల్యుయేషన్ అనేటువంటిది అప్లై చేయడం జరుగుతుంది. ఆ రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ అనేటువంటి 2 కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కిమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.